మేడం మీరు మంచి మంచి హెల్దీ టిప్స్ చాలా చెప్తూ ఉంటారు కదా, ఈ రోజు మా కోసం ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పండి మేడం. ఓకే, షూర్. సో హెల్త్ టిప్స్ అంటే మనము పార్లర్లకు వెళ్ళి నేను ఏది కానీ మన వంటశాల వైద్యశాల అని చెప్తాను. సో ఇంట్లోనే అన్నీ దొరుకుతాయి మనకి. సో మనము అనవసరంగా పార్లర్లకు వెళ్ళి డబ్బులు ఎక్కువ వెచ్చించి మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని అంటున్నారు కొందరు. అందరికీ ఏది పడుతుంది, ఏ క్రీమ్ పడుతుందో తెలియదు. సో అట్లా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఫేషియల్ కావాలనుకున్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఫేషియల్ అని చెప్తాను ఇది. సో ఎలా అంటే మనము ఇంట్లో మనకు పాలు రోజు వస్తాయి కదా, సో అవి కాకపోతే ప్యాకెట్ పాలు కాకుండా మంచి ఆవు పాలు, ఆ ఒక్క రోజు వరకైనా అట్లీస్ట్ ఆవు పాలైనా గేదె పాలైనా పర్లేదు, పచ్చి పాలు ఉంటాయి కదా. సో ఆ పచ్చి పాలల్లో కాటన్ ఒక బాల్ లాగా చేసుకొని ముందుగా ఫేస్నంతా ఒక 2 minutes ఆ పాలతోని తుడుచుకోవాలి. అంతా తుడచాలి అంటే క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ యూజ్ చేస్తారు పార్లర్లో. సో ఇది మనకి పచ్చి పాలల్లో ఉండే క్లెన్జింగ్ అనేది చాలా బాగా గ్లేజింగ్గా కనిపిస్తుంది అనమాట ఫేస్. తర్వాత కాస్త ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత చల్లటి వాటర్తో క్లీన్ చేసుకో. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది స్క్రబ్ కదా. సో ఆ స్క్రబ్ ఎక్కడ దొరుకుతుంది? మంచి ఫేషియల్ స్క్రబ్ అంటే పొటాటోలో ఉంటుంది అనమాట. పొటాషియం అవన్నీ ఉంటాయి దాంట్లో. సో అది ఆ ఒక పొటాటో చిల్క అంతా తీసేసి, పొట్టంతా తీసేసి దాన్ని ఒక బరకగా మిక్సీలో పట్టండి. పట్టిన తర్వాత దానిలో ఒక 2 teaspoons షుగర్ వేసేయండి. షుగర్ వేసి దాన్ని అంతా అంటే మళ్ళీ మిక్సీ పట్టొద్దు, షుగర్ యాస్టీస్గానే వేసేసి ఆ పొటాటో బరకగా పట్టిన పొటాటో ఈ షుగర్ని రెండింటిని మిక్స్ చేసి దాన్ని ఒక స్క్రబ్ లాగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఇలా పైనుంచి కిందికి కాదు, కింద నుంచి పైకి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దాన్ని అంతా అప్లై చేసి కాస్త మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి డెడ్ స్కిన్ అనేది ఫేస్ మీద ఏర్పడుతుంది. డస్ట్ మళ్ళీ బయటకు వెళ్తూ వస్తుంటాం కదా, సో అది పేరుకుపోయి ఉంటుంది అనమాట. సోప్తో అది క్లియర్ కాదు నిజానికి చెప్పాలంటే. సో అలా స్క్రబ్ లాగా ఈ పొటాటో మిక్స్ని మనము దాన్ని ఒక 5 minutes మసాజ్ చేసుకోండి. దాని తర్వాత కాసేపు ఉంచాలి. మళ్ళీ తర్వాత ఒక 5 minutes ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ చల్ల నీళ్ళతో కడిగేసుకోండి. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఇవి మనకి ఓపెన్ అయినాయి కదా, స్క్రబ్ చేయడం వల్ల అంతా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనము ఒక ఏమైనా స్టీమ్ మిషన్స్ ఉంటాయి ఇంట్లో దాదాపుగా. స్టీమ్ మిషన్ లేని వాళ్ళు ఒక పాత్రలో వాటర్ వేసుకొని దాన్ని ఆవిరి పట్టండి. ఆ స్టీమ్ పట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న మల్లాలని ఫేస్ అంతా క్లియర్గా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని నెక్స్ట్ ఒక ప్యాక్ వేసుకోవాలి. 4 steps ఉంటాయి కదా ఫేషియల్లో, అలాగే ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ దేంతో వేసుకోవాలంటే ఒక 5 spoons పెరుగు తీసుకోండి, ఒక టమాటో మిక్సీ చేసి దాని జ్యూస్ని తీసుకోండి, అందులో కలపండి. తర్వాత ఒక 4 spoons తేనె కూడా కలపండి. అందులో కలిపి అదొక ప్యాక్ లాగా చిక్కగా తయారు చేసుకోండి. సో దాన్ని ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఫస్ట్ లైట్గా మసాజ్ ఇచ్చి దాని అంతా అట్లనే ఉంచేసి వదిలేసేయండి ఒక 5 minutes. పొడి ఆరిపోయేంత వరకు దాన్ని అలాగే ఆరనివ్వండి. ప్యాక్ అంతా ఆరిన తర్వాతనే కదా మనం క్లీన్ చేసుకుంటాము. అదేవిధంగా దీన్ని కూడా చల్ల నీళ్ళతోని మంచిగా క్లీన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఆ రోజు సోప్ యూస్ చేయకూడదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పార్లర్కి వెళ్ళిన రోజు మనం ఫేషియల్ చేయించుకున్న ఆ రోజు సోప్ని వాడం కదా. సో అదేవిధంగా సోప్ని యూస్ చేయకండి. హాయిగా మీ ఫేస్లో ఉన్నటువంటి గ్లో అని అప్పటికప్పుడే తెలిసిపోతుంది, ఒక 1/2 hourలోనే మీకు తెలుస్తుంది. ఇలా మనము వీక్లీ 2 చేస్తే ఫేస్ చార్మింగ్ అవుతుంది, గ్లో వస్తుంది. సో వంటింట్లోనే ఇన్ని చిట్కాలు ఉన్నాయి. సో మనం ఈ సౌందర్య చిట్కాలను కూడా ఎందుకు పాటించొద్దు? మీరు పాటించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.